వాట్ ఏ మ్యాచ్ అక్షత్, హిస్టారిక్ మ్యాచ్ ఇది. టీమ్ ఇండియా అక్కడ ఈ మ్యాచ్ గెలిచి ఎలా అయితే సిరీస్ ని లెవెల్ చేశారో రియల్లీ మెచ్చుకోవాలి వాళ్ళని. జబర్దస్త్ మ్యాచ్ ఎక్స్ట్రాడినరీ ఎలా అయితే ఆడారు. ఎందుకంటే ఎవరు ఛాన్స్ ఇలే చూసుకుంటే మధ్యలో నిన్న అయిన తర్వాత టీ సెషన్ అయిన తర్వాత గెలుస్తారా అంటే అందరు డౌట్లు ఉండే కష్టం అయిపోయింది అనుకున్నారు. బట్ అక్కడ నుంచి ఎలా అయితే టర్న్ అరౌండ్ చేశారు టీమిండియా, అన్బిలీవబుల్ ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్ అని చెప్పాలి. ఎస్పెషలీ ఫాస్ట్ బౌలర్స్ సిరాజ్ ఇంకా ప్రసిద్ధ్ కృష్ణ సాలిడ్ గేసి చూపించారు. కీగా అక్కడ చూస్తే ఆ వికెట్స్ తీయడం, టీ తర్వాత ఇమీడియట్గా 2 వికెట్లు రావడం అవన్నీ జరిగినాయి. దాని తర్వాత ఈరోజు పొద్దున్న కూడా మ్యాచ్ ఎలా అయితే ఫినిష్ చేశారో సాలిడ్గా ఉండే. ఇది మ్యాచ్ సమరీ. ఆశీష్ ఇప్పటివరకు ఎలా కొనసాగిందంటే ఇండియా బ్యాటింగ్ ఫస్ట్ 224 స్కోర్ చేయడం, కరుణ్ 57 అండ్ ఇంగ్లాండ్ ఇన్ రిప్లై 247 స్కోర్ చేయడం. అక్కడ ప్రసిద్ధ్ కృష్ణకి 4, సిరాజ్కి 4. దాని తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లో ఇండియా సాలిడ్గా ఆడడం, 396 స్కోర్ చేశారు. జైస్వాల్ 118 స్కోర్ చేయడం, జడేజా కూడా రన్ స్కోర్ చేయడం, ఆకాశదీప్ స్కోర్ చేయడం, వాషింగ్టన్ సుందర్ రన్ స్కోర్ చేయడం, ఇవన్నీ కాంట్రిబ్యూషన్స్ వచ్చాయి. అండ్ ఇన్ రిప్లై ఇంగ్లాండ్ 367 స్కోర్ చేయగలిగారు. 6 రన్స్, జస్ట్ 6 రన్స్ తేడాతో గెలిచిన టీమిండియా. ఆల్ క్రెడిట్ అక్కడ కనిపిస్తుంది కదా, మొహమ్మద్ సిరాజ్ 5 వికెట్ హాల్, సూపర్ బౌలింగ్. మియా బాయ్ మరొకసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఎందుకు ఆ లంబా రేస్గా గోడాన్ని మనం మాట్లాడతామో అలాంటి బౌలింగ్ వేసి చూపించాడు. అన్బిలీవబుల్. ఈరోజు బ్యాటర్స్కి బాల్ టచ్ చేయనీయలే. సాలిడ్ బౌలింగ్ అండ్ సాలిడ్ పర్ఫార్మెన్స్ టీమిండియా నుండి.